పోలీస్ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మీరు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? ఎస్పీ గారికి కంప్లైంట్ పంపించవచ్చని మీకు తెలుసా? ఈ వీడియోలో పూర్తి విధానం ఫార్మాట్తో చెప్తాను. చాలాసార్లు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పంపిస్తారు. అప్పుడు చాలా మంది అక్కడే ఆగిపోతారు. కానీ అది సరైన విధానం కాదు. గమనించండి, పోలీస్ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మీకు ఉన్న తదుపరి చట్టపరమైన మార్గం ఎస్పీ గారిని సంప్రదించడం. ఎస్పీకి కంప్లైంట్ రాయడానికి ఈ వివరాలు తప్పనిసరిగా ఉండాలి. మీ పేరు, పూర్తి చిరునామా, ఘటన జరిగిన తేదీ, ఏం జరిగిందో పూర్తి వివరాలు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్లారో, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని స్పష్టంగా రాయాలి. చివరగా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కోరుతున్నాను అని మెన్షన్ చేయాలి. మీరు ఈ కంప్లైంట్ను 2 విధాలుగా పంపించవచ్చు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు, లేదా ఎస్పీ ఆఫీసుకి నేరుగా వెళ్లి సబ్మిట్ చేయవచ్చు. ఎప్పుడూ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఎస్పీ గారు మీ కంప్లైంట్ను పరిగణలోకి తీసుకున్న తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశించే అవకాశం ఉంటుంది. అంటే మీ కంప్లైంట్కి లీగల్ వాల్యూ ఉంటుంది. మీరు ఎఫ్ఐఆర్ కోసం అడగడం మీ హక్కు. పోలీసు వారు తీసుకోకపోయినా మీకు ఇంకా చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. కాబట్టి భయపడకండి. నేను ఒక న్యాయవాదిగా చెబుతున్నాను. ఇలాంటి లీగల్ అవేర్నెస్ కోసం న్యాయమిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సమస్యను కామెంట్లో రాయండి. మీకు చట్టపరమైన మార్గదర్శనం అందిస్తాను. ధన్యవాదాలు.